హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి టమాటా పచ్చడిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ టమాటా పచ్చడి దోశలోకి కానీ పెసరట్టు అలాగే ఇడ్లీ ఊతప్పం దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది. ఇంట్లో కూరలు ఏవి లేనప్పుడు వేడి వేడి అన్నంలోకి కొంచెం టమాటా పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఈ ఇన్స్టెంట్ టమాటా పచ్చడిని చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 1/2 kg దాకా టమాటాలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా పొడి క్లాత్తో తుడుచుకోవాలి. ఈ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఎక్కడ తడి తగలకుండా తయారు చేసుకున్నట్లయితే 2 నెలల దాకా నిల్వ ఉంచుకోవచ్చు. ఈ టమాటాలను 4 లేదా 6 పీసుల్లాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల దాకా చింతపండు తీసుకొని ఇందులో పిచ్చుకలు నార పీచు లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి. అలాగే ఇందులోకి చింతపండును కూడా వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను 10 నుంచి 15 దాకా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కోర్స్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఉప్పు అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీని బట్టి కారం వేసుకోండి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా జీలకర్ర ఆవాలు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు, ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పు, ఒక 5-6 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. అలాగే ఒక రెమ్మంత కరివేపాకును వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న టమాటా పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మరొక పక్కన ఆవాలని మెంతుల్ని చిన్నటి సెగ మీద వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించిన ఆవాలని మెంతుల్ని పొడి చేసుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ ఆవపిండి మెంతిపిండి బాగా మిక్స్ అయ్యేలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఇలా తయారు చేసుకున్నట్లయితే టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు గ్లాసులోకి వేసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లో ఉంచుకొనైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ వేసుకొని తినేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.